క్లైమేట్ అయితే చాలా బాగుంది, వర్షం పడకుండా ఉంటే చాలు. బస్సును కూడా చేస్తే ఆపిస్తుందిరా ఆవిడ. ర్యాంక్ అయితే అంత వేగంగా కవర్ చేయాలి. అమ్మ నందా ఊరు ఇదిరా అన్న, లద్దా వాటర్ ఫాల్స్ పెట్టు. ఇప్పుడు చూడు, నేను ఆఫ్ రోడ్కి వచ్చాక ఫ్రంట్ యాంగిల్ పెట్టాను. ఇప్పుడు ఆ కొండ ఎక్కిచ్చాడు, ఎంత దాకా అయితే అంత దాకా ఎక్కిస్తాను. ఇన్స్టాగ్రామ్లోని వీటిలో చూసి ఎవరు ఒప్పుకుంటూ వచ్చికంటే నేను ఏదైనా ముక్కుసూటిగా చెప్తాను. ఇది మూడో కొండ. హాస్పిటల్ ఫెసిలిటీస్ కూడా ఏం లేకుండా పోయినాయి. ఒక అతను దారి చాలా బాగుంది. మినీ బ్రిడ్జ్ నైస్. ఇప్పుడు స్టార్ట్ అయిపోతాం. హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాను లద్దా వాటర్ ఫాల్స్ కి మా ఇంటి దగ్గర నుండి. ఎగ్జాక్ట్గా ఇప్పుడు టైం కూడా 9:30 అవుతుంది. మార్నింగే వెళ్ళవలసింది, వర్షం పడుతుందని చెప్పి ఉండిపోయాం. నేను మా ఫ్రెండ్ వెళ్తున్నా, ఇప్పుడు వాళ్ళని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాను మధ్యలో. క్లైమేట్ అయితే చాలా బాగుంది, వర్షం పడకుండా ఉంటే చాలు. ఇందాకలే కనుక్కున్నాను కూడా, బొబ్బిల్లోని వర్షం బాగా పడుతుందట. అంటే విజయవాడ నుండి స్టార్ట్ అయింది. అన్ని రెయిన్ కోట్ అవన్నీ రెయిన్ గేర్ కూడా క్యారీ చేస్తున్నాము. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నా అంటే అక్కడికి వెళ్ళేసరికి ఎలా లేదన్నా అరౌండ్ ఒక 132 అయిపోతుంది. 150 కిలోమీటర్స్ మన వైజాగ్ నుండి. కానీ వర్షం అది ఉంటే స్లో అయిపోతాం, వర్షం లేకపోతే స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మళ్ళీ నేను మిమ్మల్ని మా ఫ్రెండ్ ఇంటి దగ్గర కలుస్తాను. ఇంత ట్రాఫిక్ ఉండకపోతున్నావు. ఇప్పుడు 9:30 అయిపోయింది కదా, చాలా ట్రాఫిక్ ఉంది. సిటీ దాటేంత దాకా ఇలాగే ఉంటుంది, తగరపోల్స్ దాటేంత దాకాను. చూడాలి మరి. క్లైమేట్ అయితే చాలా బాగుంది, పీస్ఫుల్ గాను. ట్రాఫిక్ కి కొంచెం ఇబ్బంది, రిమైనింగ్ పార్ట్ అంతా ఓకే, వెల్ అండ్ గుడ్. నేను ఇలా తిరిగానే సిగ్నల్ వదిలాడు. టైం అయిపోతుంది, తిరగవలసిన అన్ని దొంగదారులు తిరిగేస్తున్నాను నేను. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాను వాళ్ళ ఇంటి దగ్గరికి. మళ్ళీ వాడు వచ్చిన తర్వాత రికార్డ్ చేస్తాను. మా ఫ్రెండ్ అయితే రిసీవ్ చేసుకున్నాను, స్టార్ట్ అయిపోతున్నా. పంచాయతీ ఇలాగే ఉంటుంది అది. ఓం నమో వెంకటేశాయ, ఓం నమ శివాయ. జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా వచ్చేలా చైతండ్రి. ఎగ్జాక్ట్ గా 9:40 9:30కి ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయ్యాను కరెక్ట్ గానే. మీ దగ్గరకు వచ్చేసరికి కరెక్ట్ గా 10 minutes లో స్టార్ట్ అవుతున్నాం. పొద్దున్న నేను పొద్దున్న ఎన్నిసార్లు తెలుసా లేచాను, ఆల్మోస్ట్ ఒక 4-5 సార్లు లేచాను రా. నీకు ఫోన్ చేశానా, మళ్ళీ వెళ్ళి పడుకుని మళ్ళీ గంటకి లేచాను. వర్షం తగ్గిందా లేదా, స్టార్ట్ అయ్యా నువ్వు కానీ 5:30 కానీ ఫోన్ లిఫ్ట్ చేసి ఉంటే మనం ఈ పాటకి ఆల్మోస్ట్ సగం దాకా రీచ్ అయిపోదు. సాగర్ నగర్ వెళ్ళిపోతాం టిఫిన్ కి. హైవే రా. మైక్ ఆన్ అయిందో లేదా అని. ఇప్పుడే ఎండాడ కూడా రీచ్ అయ్యాము. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసి సాగర్ నగర్ లోని ఎండాడ రీచ్ అయ్యాము.
ఇక్కడ నుండి అరౌండ్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అది అయ్యేసరికి 10:15 అయింది. ట్రాఫిక్ కొంచెం హెవీగానే ఉంది. సిగ్నల్, ఈ సిగ్నల్ క్రాస్ అయిపోయి కొమ్మాది కూడా కొంచెం హెవీగా ఉంటుంది. దాని తర్వాత నుండి అంత నార్మల్. పెద్ద దెబ్బ ఇలా వెళ్ళిపోలే. భీంపాలెం రీచ్ అయిపోయాను. ఒక సిగ్నల్ ఇదొక్కటి క్రాస్ అయిపోతే ఇంకా చాలా మనకు. సండే కదా, జ్యువెలరీ అయినా ఇప్పుడు టైం ఇప్పుడు 11కి కదా ఓపెన్ చేస్తారు. అదిగా సగం షట్టర్ ఎత్తాడు కదా. 11 లేదు. వెదర్ బాగుంది కానీ ట్రాఫిక్ హెవీగా ఉంది. అందుకనే డే టైంలో స్టార్ట్ అయిపోతే సుఖం అని అంటారు. అరే ఇది ఎవడో ఫోన్ రా. బస్సును కూడా చేస్తే ఆపిస్తుందిరా ఆవిడెవరు. రుబాబు అంటారు. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం సిగ్నల్ వదిలేడు. బండి ఆపి ఎక్కడైనా ఉంటే మాత్రం చెమట పెట్టేస్తుంది. అదే బండి మీద వెళ్తుంటే ఫ్రీగా ఉంది. వైజాగ్ లో ట్రాఫిక్ బాగానే పెరిగిపోయింది. అబ్బా చివరి దాకా ఉందమ్మా. ట్రాఫిక్ పదండ్ర బాబు ఇప్పుడు ఇచ్చాడు. వెళ్ళిపోవడమే బొక్క కనిపిస్తే రాగిచ్చుడిమే. ఈ బ్యాక్ సైడ్ నుండి వెళ్తే మనం భీమిలీకి వెళ్ళొచ్చు. కానీ మన ఉండమే మనం ఆ సిగ్నల్ దగ్గర నుండి కూడా మనం భీమిలీకి వెళ్ళిపోవచ్చు. ఆ బీచ్ రోడ్ నుండి కాకుండాను. మన ఆనందపురం జంక్షన్ కి రీచ్ అయిపోయా. ఇక్కడ నుండి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది ఎగ్జాక్ట్ గా. అది కానీ క్రాస్ అయిపోతే ఇంకా మనం ఫ్రీగా 6 lanes మీద నుండి వెళ్ళిపోవచ్చు. అంత ట్రాఫిక్ ఉండదు. కనిపిస్తున్న బ్రిడ్జ్ దగ్గర నుండి మనం లెఫ్ట్ కట్ అయ్యి మళ్ళీ రైట్ కి వెళ్తే ఆనందపురం, అదే విజయనగరం 6 lanes కనెక్ట్ అవుతాం. అదే శ్రీకాకుళం. ఇక్కడ నుండి శ్రీకాకుళం 82 kilometers, విజయనగరం 32. పూల్కి వాటికి మంచి ఫేమస్ ఆనందపురం. దేవీపురమా ఇప్పుడు అమ్మవారిదా? అది ఐడియా లేదురా, ఎప్పుడు అంత అబ్జర్వ్ చేయలే. మొత్తానికి ట్రాఫిక్ అంతా కవర్ చేసుకుని 6 lanes కి ఎక్కబోతున్నాం. అక్కడ నుండి డైరెక్ట్ ఇంకా విజయనగరం వెళ్ళేంత దాకా మొత్తం అంతా 6 lanes. విజయనగరం అంటే ముందు మనకు ఒక జంక్షన్ వస్తుంది. ఆ జంక్షన్ దగ్గర లెఫ్ట్ తీసుకోవాలి. 6 lanes మీద కూడా ట్రాఫిక్ పర్లేదు, బాగానే ఉంది. సండే కదా, అదే అనుకుంటున్నాను. వర్షం లేదు, మబ్బు లేదు అని. బయటకు వస్తే ఏదో ఒక విధంగా, మరి ఇది వర్షాకాలం కదా తప్పదు. అక్కడ అంత క్లౌడ్ గా లేదు, కానీ ఇక్కడ ఉంది. దాని వల్ల ఏమో మళ్ళీ అక్కడ విజయనగరం వెళ్ళే దారిలో పడకుండా ఉంటే చాలు మనకి. నగరపోల్స్ 1 kilometer, శ్రీకాకుళం 68 kilometers. వేగంగా అయితే అంత వేగంగా కవర్ చేయాలి. సాలూరు ఎలా 12 లోపు రీచ్ అయిపోయేలాగుంటే మనం అక్కడ నుండి ఒక 1 hour ట్రెక్ వేసుకున్నా కూడా
1 కి రీచ్ అయిపోయినా అక్కడ 3-4 దాకా స్పెండ్ చేసి మళ్ళీ 4 కి రిటర్న్ అయిపోయినా జై మాతాది 4 కి అలాగా బ్యాక్ అయిపోయినా 5 కి బండి దగ్గరికి వచ్చినా కూడా ఇంటికి వచ్చేసరికి 9 అలాగ అవుతుంది. 9 to 10 వర్షం పడకపోతే. మళ్ళీ ఇక్కడ చినుకులు లేవు, ఓన్లీ ఆ పార్ట్ అన్న చినుకులు వాడుకుని వెళ్ళిపోవడమే. ఇంకా బండి ఒకటి మంచి కండిషన్ లో ఉంది కదా, మనకి కొట్టడమే. ఈ విన్నాయిస్ వాళ్ళు వాయిస్ ఎలాగ వచ్చిందో ఏంటో తెలియదు, చూడాలి. ఇదే కదా దేవుడి గుడి. వెళ్ళాను వెళ్ళాను అటు సైడ్. ఇదేది రిజర్వర్ పేరు బ్రిడ్జ్, వాటర్ పోయింది ఏదో ఉంది, నాగావళి రివర్ ఇదంతా. మనకు అవంతి కాలేజ్ వచ్చిందంటే పక్క నుండి వెళ్తే ఇవ్వండి, అవంతి కాలేజ్ పక్క సందు నుండి వెళ్తే దిగీస్కి వెళ్తాం, దిగీస్ ల్యాబొరేటరీ. అదిగోండి అటు పోలీసులు ఉన్నారు చూసారా, అలాగే వెళ్తే దిగీస్కి వెళ్ళిపోతాం. అది కూడా మంచి లొకేషన్. ఈసారి ప్లాన్ చేస్తాం దిగీస్ కి. ఎర్లీ మార్నింగ్ వెళ్తే చాలా బాగుంటుంది. అదే చిన్న చిన్నగా ఉన్నాయి, పడితే మాత్రం గట్టి పడుతురా. అదిగో ఇంకా కొండలు క్రాస్ అయిన దగ్గర నుండి మనం విజయనగరం కూడా టచ్ అయ్యండి రా. విజయనగరం సిటీకి వెళ్ళాం, విజయనగరం ముందే 4 lanes వస్తుంది, అక్కడ నుండి కట్ అయిపోతాం. ఇదిగోండి లెఫ్ట్కి వెళ్తే మనం విజయనగరం 18 kilometers స్ట్రైట్ గా శ్రీకాకుళం భువనేశ్వర్ కూడా స్ట్రైట్. ఇదిగోండి సర్వీస్ రోడ్ లో కట్ అవ్వాలి. దాకమర్రా మామ, నీకు ఇక్కడ సందులన్నీ బాగా తెలుసురా. ఇటేనేంటి? ఓకే దాకమర్రి. సరే ఇదిగోండి ఇదే రఘు కాలేజ్. వైజాగ్ కంటెంట్ క్రియేటర్స్, బైకర్స్, వ్లాగర్స్ అందరూ ఇక్కడ నుండి వస్తారు. నాది ఇది కాదు, గాయత్రి కాలేజ్ అనుకోండి. యూట్యూబర్స్ అంటే షార్ట్ ఫిల్మ్స్ చేసే వాళ్ళందరూ ఈ కాలేజ్ నుండి బయటపడతారు. రఘు అరే వాయిస్ రికార్డ్ అవుతుందా లేదా అర్థం కావట్లేదురా. ముందు ఆపుతానే చెట్టు కిందనా అడుగు దిగేద్దా అంటే ఇదే ఇక్కడ బాగుంది కదా. లేదు ముందు ఆపుతా. టీ షాప్ ఇదేనా? మనం ఫస్ట్ సాలూరుకి వెళ్ళే దగ్గర ఫస్ట్ క్రాస్ చేస్తాం టోల్ గేట్. ఇది రాయ్పూర్ కి ఛత్తీస్గఢ్ కి కూడా ఇటే వెళ్ళొచ్చు. రాయ్పూర్, ఛత్తీస్గఢ్, రాయగడ, డియోమలి, కోరాపుట్, అరకు మీద నుండి కూడా వెళ్ళొచ్చు. కానీ ఇలా కూడా చాలా మంది వెళ్తారు. సాలూరు ఘాటి చాలా బాగుంటుంది. సాలూరు టు డియోమలి వెళ్ళే ఘాటి సూపర్ ఉంటుంది. మోస్ట్ డేంజరస్ ఘాటి పాడేరు, అరకు, సాలూరు. మూడిట్లో సాలూరు ఇవి లారీలు తిరుగుతాయి. ఇదిగోండి జంక్షన్ జొన్నర్ విజయనగరంకి వెళ్ళే దారి ఇటు సైడ్. డైరెక్ట్ విజయనగరం అవుటర్ రింగ్ రోడ్కి వెళ్ళిపోతాం. ఇక్కడ మాయ లేడు, ఎవరు లేడు, ఆడుకుంటున్నారు జనాలు. జొన్నర్ ఇదే. మనం ఇప్పుడు విజయనగరం ఊళ్ళోకి వెళ్ళాం. విజయనగరం అసలు విజయనగరం టచ్ చేయం. అవుటర్ సైడ్ నుండి డైరెక్ట్ సాలూరు రోడ్డు. సాలూరు నుండి పార్వతీపురం వెళ్ళే దారిలో వెళ్ళి అక్కడ మళ్ళీ లెఫ్ట్ కట్ అవుతాం. రాయ్పూర్ 553, విజయనగరం 7, బొబ్బిలి 67,
సాలూరు 64. వీఆర్ గోయింగ్ టు సాలూరు. ఇక్కడ నుండి లెఫ్ట్ కట్ అవుతాం. లెఫ్ట్ బైపాస్ విజయనగరం. ఇలా స్ట్రైట్ కి వెళ్తే విజయనగరం, ఇటు సైడ్ బైపాస్ సాలూరుకి డైరెక్ట్. ఇంకెక్కడ లెఫ్ట్ ఇప్పుడు అందుకే ఈ రోడ్డు పట్టడం వల్ల మన విజయనగరం ఉందా, విజయనగరం నుండి అమ్మవారి గుడికి వెళ్ళే దారిలో నుండి సాలూరు వెళ్ళాలి మనం. అది టచ్ చేయకుండా ఇలా వెళ్ళిపోవచ్చు. ఇదిగో మనం బొబ్బిలి దాకా వెళ్తాం రా. చూడండి రూట్ ఎంత బాగుందో. ఆ చివరి దాకా కొండల్లోకి ఉంది రోడ్డు. చుట్టూ కొబ్బరి తోటలే, అది చూపారంతా కొబ్బరి తోటలు, చెట్లు. వర్షాలు అవి పడడం వల్ల క్లైమేట్ అది కూడా గ్రీనరీ బాగా కనిపిస్తుంది చుట్టుపక్కల అంతాను. అదే ఎండాకాలం అయితే మొత్తం అంతా ఎండిపోయి మొత్తం డ్రై స్టేట్ లాగా ఉంటుంది. ఎక్కడికక్కడ సరిగుడి తోటలు అవి వేసేస్తున్నారు. ఇలాగెళ్తే మనం అరకుకి వెళ్ళిపోతాము. ఇటు సైడ్ కట్ అవ్వాలి. అరే సారీ, ఇటు సైడ్ విజయనగరం వెళ్ళిపోతాం రా. లెఫ్ట్ కట్ అవ్వాలి. సారీ, అటు సైడ్ వెళ్తే మళ్ళీ విజయనగరం సిటీలోకి వెళ్ళిపోతాం. ఇటు సైడ్ వెళ్తే మనం సాలూరు, బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం వెళ్తాం. లేదంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగోదు కదా. రైట్. లొకేషన్ బాగుంది. ఈ స్పాట్ చూడండి ఎంత చూడచక్కగా ఉందో. బాయ్స్ ఇలాంటి స్పాట్ ఉంటే వెంటనే ఆర్టీసీ. కానీ బండి మీద వస్తే వేరు, కార్లో వస్తే వేరు మామా. నువ్వు ఫేస్ మాస్క్ దారింటే వెళ్దామా? ఏది వెళ్దామా? పర్లేదురా, ఒక 10 నిమిషాలు ఉంటా అంతే. ఓకే, చిన్న ఆఫ్ రోడ్ అనమాట. అప్పుడే ఓడి అమ్మా. లేదు వెళ్ళిపోవచ్చు. అప్పుడే ఆఫ్. ఓడి అమ్మ, బురదమయం మామ. పర్లేదులే, ఉండవు. సారీ. దిగాలి మామ. అవుతుందా? ఓడి అమ్మ, దిగబడుతుంది ఇక్కడ. ఇలాగ రావాల్సిందే. ఏదో ఇలాగెళ్ళు. దిగా. ప్యూర్ తిరిగేస్తుందా వీలు? వెళ్ళు వాటర్లో దింపా కదా, బాగానే తిరుగుతుంది. అక్కడ చిన్న వర్షం పడిందని కెమెరా ఆఫ్ చేస్తే
దగ్గరికి రామభద్రాపురం గజపతి నగరం వచ్చాం. ఇప్పుడు మనం గజపతి నగరం నుండి సాలూరు వెళ్ళాలి. గజపతి నగరం కూడా పెద్ద సిటీ బాగా. అమ్మ సాలూరుకి ఎట్టో చూడరా మ్యాప్. అదేది లొద్దా వాటర్ ఫాల్స్ అని కొట్టే వెళ్ళు. డిడిఏ లొద్దా, డిడిఏ లొద్దా వాటర్ ఫాల్స్. లొద్దా వాటర్ ఫాల్స్ మామ. అదే అలాగ కూడా వెళ్ళచ్చు, ఇలా కూడా వెళ్ళచ్చు. కాదు ఏది దగ్గర ఏదో చూడు. ఏది చూడు. ఇదిగో ఊడి అమ్మ అట్లా ఉంది. ఎలా కచ్చేద్దాం అన్నావు. ఇది ఈ రూట్ చూపించింది. ఇలా ఉందా, ఈ రోడ్డు చూపించింది ఇలా వెళ్ళిపోమని. అదే ఊర్లో నుంచి. సరే అయితే బ్యాక్ చేసేద్దాం. ఊర్లో నుండి దగ్గర కదా. ఇక్కడ నుండి ఇంకొక 30 కిలోమీటర్లు. అంటే ఇక్కడ ఇప్పుడే లోకల్ వచ్చి అడిగాము. ఇక్కడ నుండి నందాన ఊరు వెళ్ళి అక్కడ అడ్రస్ అడగమన్నారు. అది అలాగా అక్కడ అడిగితే వాళ్ళు చెప్తారట అడ్రస్. బండి వెళ్ళిపోతే మనకి 2 కిలోమీటర్స్ అయినా 3 కిలోమీటర్స్ అయినా మామూలుగా ఒక దాకా బండి వెళ్తాన్నారు. వీడియోలు చూస్తే 10 కిలోమీటర్లు అంతా నడవాలట. 10-8 కిలోమీటర్లు. అదే బండి వెళ్ళిపోయిందంటే అతను చెప్పినట్టు 2-3 కిలోమీటర్లన్నా నడుచుకుని వెళ్ళిపోతా. అడుగుతాను వచ్చేసుకుంటాను. మామా సేమ్ కోయంబత్తూరు వెళ్తే, కోయంబత్తూరు ఇషా ఫౌండేషన్కి వెళ్తే రోడ్డు సేమ్ ఇలాగే ఉంటుంది. సేమ్ యాస్టీస్. అక్కడ లెఫ్ట్. ఓకే సూపర్ ఉంది దారి అంతాను. ఆ జంక్షన్ దగ్గర మేము అడిగాం కదా, అక్కడ నుండి స్ట్రైట్గా వచ్చిన వెంటనే అక్కడ పంచర్ కొట్టుకి ఒక 1/2 కిలోమీటర్ ముందుకు వచ్చిన వెంటనే ఇక్కడ రైట్ కట్ చేసుకుని వెళ్ళాలి. సూపర్ రా బిట్టు. అన్నీ ఈత చెట్లే, పామాయిల్ తోటలు. భలే ఉందే. ఏ టైం వస్తే ఇదే సుఖం, క్యాప్చర్ చెయ్యొచ్చు. మ్యాక్సిమం ఒక 1/2 అవర్లో రీచ్ అయిపోతాం. అంటే ఆ స్పాట్కి అక్కడ నుండి మళ్ళీ కట్ చేసుకుని వెళ్ళాలి కదా. అలా ఏదన్నా 2:30-3 అవర్స్ మేము వెళ్ళేసరికి అక్కడికి లెఫ్ట్ తీసుకుని రావాలి. ప్రాథమిక ఉన్నత పాఠశాల అది గుర్తు పెట్టుకొని లొద్దా వాటర్ ఫాల్స్కి వెళ్తున్నప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఒకటే రోజు. ఏంటి అలా చూస్తున్నారు వెంటనే. బాయ్ చిన్న సరికిచ్చాడు. అయిపోయింది. ప్రశాంతంగా వచ్చేసాము. బాయ్ సడన్ గా ఎక్కడికి వచ్చాయంటే ఇలా చేశాడు అనుకున్నాను. చిరుకులు స్టార్ట్ అయ్యాయి. 8 కిలోమీటర్సా చిన్న జల్దీ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. సూపర్. ఇందాకంతా వర్షం లేదనుకున్నానే, ఇప్పుడు పడుతోంది. అయిపోయింది తమ్ముడు. అదే కదా షాక్ అయ్యాను నేను అసలు ముందు బాబాని చూశాను, తర్వాత చెయ్యలాగా ఉంది. ఆడి అమ్మ అనుకుని వెంటనే తిరిగాను. ప్రాపర్
ఆఫ్ రోడ్ లాగా ఉంది. ఇప్పుడే లబ్దాకి వచ్చాము. ఈ జంక్షన్ నుండి లెఫ్ట్ కట్ అవ్వాలి. లబ్దా వాటర్ ఫాల్స్కి లబ్దా ఊరు వచ్చారు. లబ్దా ఊరు వచ్చి ఇక్కడ మళ్ళీ లెఫ్ట్ కదరా, లెఫ్టే కదా తెలిసి. కొండలు బ్యాక్ సైడ్ ఏమో వాటర్ ఫాల్. ఆడి అమ్మ నందా ఊరు ఇదిరా. నందా ఊరు వచ్చాం. ఇటు ఇటా అన్న లబ్దా వాటర్ ఫాల్స్ పెట్టు. ఇటేనా? ఎలాగెళ్ళి ఒకటే అలాగా, ఓకే థ్యాంక్స్ అన్న. వచ్చండి అలా అక్కడికేనట. పర్లేదు ఇలాగుంటే. చిన్న ఊరుందిరా మామ ఇవి. చిన్న ఘాటీ లాంటివి స్టార్ట్ అయింది. వర్షం అరే ఇదే కదా కన్ఫర్మ్ గా. గట్టిగా చెప్పండి. అంతే వీఆర్ ఎక్స్ప్లోరింగ్ న్యూ ప్లేస్. పెట్రోల్ ఉన్నంత దాకా ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. జిగ్జాగ్, స్నేక్, ఘాటి స్మాల్ ఘాటి. నేనేమైనా ఎక్కమంటారా సార్ నా? వాటర్ ఫాల్స్ జలపాతం స్ట్రైట్ దారి అక్రమంగా దొరుకుతుంది. అదిగా 6 కిలోమీటర్స్. ఓడి లేదు. అదన్న మొత్తం ఆఫ్ రోడ్. ఇప్పుడు చూడు, నేను ఆఫ్ రోడ్కి వచ్చాక ఫ్రంట్ యాంగిల్ పెట్టాను. ఇప్పుడు మరి ఆఫ్ రోడ్ దజ్జగా ఎక్కుతుంది. పులిది ఎన్ని కొండలు ఎక్కింది ఇది. అలాగే ఎక్కించే ఇంజన్కి పొక్క పెట్టుకున్నాను నేను. అయినా మారం. అక్కడ 3 ఇల్లులు ఉన్నాయట, అక్కడ దాకా వెళ్ళిపోద్దట. మనం ఆగుతాము. వెళ్ళిపోదు ఎక్కించాం. ఫుల్ ఆఫ్ రోడ్ మామా. సెంటర్ నుండి వెళ్ళాలరా. మనం ఎక్కడికి వెళ్ళినా ఇది వదలట్లేదు ఏంట్రా. అది నువ్వు అన్నా సూపర్ రా బిట్టు. నువ్వు దిగినప్పుడు దోవలు తీరిపోతురా బిట్టు. అదే ఎక్కించడం ఈజీ రా. ఎక్కడైనా ఎక్కించడం ఈజీ. దారి చూసుకుంటే దింపడమే కష్టం. శ్రీరామ్ పై దాకా వచ్చామమ్మా. సూపర్. అరే ఇక్కడ ఇది ఒక్క బిట్టారు. చూద్దాం ఎంత దూరం వెళ్తుందో. అదే దించుతున్నప్పుడే చూసుకోవాలిరా. ఎక్కించడం పర్లేదు. నైస్ రా.
అదే ఇక్కడ దాకా వచ్చాయి మా బండ్లు. చూడండి ఒక బ్యాచ్ అయితే వచ్చింది ఇక్కడికి. లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. మా ఫ్రెండ్ మౌలి గారు బాయ్స్ ఎంజాయ్ చేస్తున్నారు. హాయ్ బ్రో. ఇక్కడ నుండి ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. అక్కడ బండి పార్కింగ్ చేసాం. ఇక్కడ నుండి ట్రెక్కింగ్. ఎక్కువ తొలిమెట్టు కొట్టు కొండనడి కొట్టు నువ్వు ఎక్కడ పాడావు కదా, అది ఇక్కడ రావాలిరా. మన వాయిస్తో పాడుకున్నాం కదరా. సైడ్కి రా. ఈ సిమెంట్ బందాడు చిన్నది ఏదో వాటర్ ఫ్లో. నైస్. ఇలాగ ఒక 2 kilometers ఎంతరా 3 kilometers వెళ్ళాలట. కానీ ఎవరు ఉండరు అనుకున్నాం, బాగానే ఉన్నారు జనాలు. నెక్స్ట్ లెవెల్ మొత్తం అంతా కొండలే. ఇప్పుడు ఆ కొండ ఎక్కిచ్చారు. ఎంత దాకా అయితే అంత దాకా ఎక్కిస్తాను, వెళ్ళకపోతే ఇక్కడ పెట్టేస్తాను. దించినప్పుడు కష్టమైపోద్ది. కష్టం. చాలా స్లోగా ఉంది. బైక్స్ ఆ చివరిన పార్క్ చేసాం. కిందన పెట్టింది పై దాకా తెచ్చేసాము. తెచ్చేసి ఫుల్ రెయిన్ గేర్ వేసుకుని స్టార్ట్ అవుతున్నాం. వర్షం కూడా ఇప్పుడే స్టార్ట్ అయింది. వెదర్ అయితే సెక్సీ ఉంది. అన్నీ క్లోజ్ చేసాం కదా. ఓకే, ఇక్కడ నుండి 6 kilometers వెళ్ళాలట. ఇల్లు కార్డియో గీడియో అన్నీ అయిపోతాయి. ఓ 2 రోజులు పడుకుంటామేమో మేము. లేదు మరి. కేదార్నాథ్ ట్రెక్ అయిపోతుంది మౌలిగడికి 2వ సారి. వ్యూ మాత్రం బాగుంది వర్షం పడినా సరే. వ్యూ చాలా బాగుంది. వాటర్ ఫాల్స్ కూడా చూడడానికి వర్త్ అయితే ఇంకా వద్దురా తీసే. ఎప్పుడైతే కొండ ఎక్కాం, మళ్ళీ అక్కడ ఇంకో కొండ ఉంది, అది ఎక్కాలి. ఏదో మెంటల్ పీస్ కానీ వస్తే ఫిజికల్ హెల్త్ దెబ్బ కొట్టేసేలా ఉంది మాకు. ఈ వర్షానికి బాడీ ఇదంతా స్వెట్టింగ్. అందులో ఈ రెయిన్ కోట్లో ఒకటి వేసాం కదా, కొంచెం చిరాగ్గా ఉంటుంది. అలవాట్లేని పనులు చెప్పు. అలవాట్లేని పనులు ఇవన్నీ.
ఇదిగోండి వర్షం చూడండి ఎంత గట్టిగా పెరిగిందో. సెక్సీ లొకేషన్. కొండ చూడండి. ఆంజనేయ స్వామి దీనిలో లేదో చూడు, పడుకున్న ఆంజనేయ స్వామి బుర్రలాగా. అక్కడ చూడండి ఒక చిన్న ఇల్లు ఉంది, పీస్ఫుల్గా చుట్టూ చిన్న వ్యవసాయము, పీస్ఫుల్ లైఫ్. ఇలాగ వచ్చిన తర్వాత ఇలాగ వెళ్ళకండి, చిన్న ఇల్లులు అవి ఉన్నాయి. అక్కడ నుండి స్ట్రైట్గా ఇలాగ వచ్చేయడమే వాటర్ ఫాల్స్కి. ఇది 2వ కొండ 3వ కొండ ఎక్కుతున్నాం. మొత్తం బురదగా ఉంది అంతాను. ఏదో బిస్కెట్లు తింటూ వాటర్ తాగుతూ వచ్చేస్తున్నాం. ఇది మనగా డియోమల్లి కన్నా చాలా ఘోరంగా ఉంది. దీన్ని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అంటున్నారు. దీని పేరు ఏంటంటే పూర్తిగా కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయట్లేదు ఎవరుని. కానీ నాతో వచ్చిన 3 ఫ్రెండ్స్ వచ్చాం. అందులో ఒకరు ఆల్రెడీ 3 ఏళ్ళ కిందట వచ్చారు. ఇవేవీ లేవు ఇవి. కానీ ఏం చెప్పాడంటే మా ఫ్రెండ్ బావమరిదే, అరగంటలో వచ్చేస్తాం, అరగంటలో వెళ్ళిపోవచ్చు అని. పోనీ అరగంట గంట అనుకున్నాం. ఇది గంట కాదు. నేను కారు కింద పెట్టిన దగ్గర నుండి ఇప్పుడు 2 గంటలు నడుస్తున్నాను. ఇంకా 1.5 గంట ప్రయాణం అయింది. దయచేసి ఇన్స్టాగ్రామ్లోని వీటిలో చూసి ఎవరు ఒప్పుకుంటూ వచ్చికండి. నేను ఏదైనా ముక్కుసూటిగా చెప్తాను. 20sలో ఉన్న వాళ్ళు 30sలో ఉన్న పర్లేదు, కానీ 40sలో ఉన్న వాళ్ళకి వస్తే ఎప్పుడో ఒకరోజు స్ట్రోక్ వచ్చేస్తుంది. ఇది చాలా డేంజర్. ఇది పనికిరాదు, అస్సలు పనికిరాదు. ఈ ఛానల్ని మాత్రం మీరు ఎంకరేజ్ చేయండి, లైక్ కొట్టండి. వీళ్ళంత కష్టపడి వర్షంలో కూడా వచ్చారు. ఎందుకంటే మీ అందరికీ చూపించడం కోసమే కనుక వీళ్ళ ఛానల్ చూసిన తర్వాత ఇంకే ఛానల్ చూడకండి. దీని గురించి చూపిస్తే, ఎందుకంటే నిజాయితీగా నాలాగా ఎవరిని ఇంటర్వ్యూ చేయరు, ఏం చేయరు. వీళ్ళ ఛానల్ చూసాకే ఈ ప్రోగ్రామ్ ఇంక చూడకండి. ఈ ప్లేస్ గురించి వాటర్ ఫాల్స్ లోదా కాదు, ఇంకోలాగా వస్తుంది. నేను అది ఆ మాట అన్న బాగోదు, వీళ్ళకి ప్రాబ్లం వస్తుంది. ఛానల్ ఇది లోదా కాదు, ఇది మన సరదా తీర్చుకోవాలంటేనే రావాలి. సూపర్ అండి. థ్యాంక్స్ అండి. ఓకే సార్. కదా ఫ్రెండ్స్, 2 hours నుండి వెయిట్ చేస్తున్నారట. ఇంకా 1.5 గంట ఉందంటే అక్కడ ఉండిపోయారు. ఫుల్ ర్యాంప్ అయిపోతుంది. అందరూ పీక్స్ దీని మీద ఉన్నారు. వచ్చిన ఇక్కడ వాళ్ళు ప్రాపర్గా అడ్రస్ అది చెప్పట్లేదు. 10 kilometers అంటున్నారు. ఇప్పుడు మేము ఒక్కరిని అడిగితే 2.5 kilometers అన్నారు. సో ఎవ్వరు ఎక్కడిది చెప్పింది చూసి నమ్మద్దు. మ్యాక్సిమం మీరు ఎంత దూరం అయితే అంత దూరం నడిచి వెళ్ళిపోవడమే. దీనికంటూ ఇన్ని కిలోమీటర్స్ అని లేవు. ఆ చివరిని చూసారా ఊరు, ఆ కింద నుండి వచ్చాము. ఇది 3వ కొండ. ఓ 3వ కొండ ఇది. మళ్ళీ ఇది ఎక్కుతున్నాం. ఆయాసం మామూలుగా లేదు, పిచ్చొచ్చేస్తుంది బాబాయ్. ఈ అమ్మ లోయ. అంకుల్ చెప్పిన తర్వాత అదోలాగా అనిపించింది, కానీ చూడండి ఎంతలో అయిందో. ఈ ఊళ్ళో వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారో. హాస్పిటల్ ఫెసిలిటీస్ కూడా ఏం లేకుండా పోయినాయి. ఒక అతని దారిలో కనిపిస్తూ పిల్లడికి టీకా వేయించుకోవడానికి వెళ్తున్నావు, 10 kilometers నడవాల్సి వస్తుందని అతను చెప్తే కానీ తెలియలేదు 10 kilometers లాంగ్ ఉందని. సో వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా రావాలి. అండ్ బైక్స్ అయినా కార్స్ అయినా ఏజ్డ్ పీపుల్ కూడా అసలు చాలా రిస్కీగా ఉంది. సో ఛాలెంజింగ్ అడ్వెంచర్స్ ఇష్టపడిన వాళ్ళు మాత్రమే కొంచెం డేర్ చేయొచ్చు. ఇంత ట్రై చేసినందుకు వాటర్ ఫాల్స్ బాగుంటే హ్యాపీ అయిపోతాం. మెంటల్ హెల్త్ కోసం అని చెప్పి కొండలెక్కితే ఫిజికల్ హెల్త్ దెబ్బ కూడా వస్తుంది. అప్పుడే మోకాలు నొప్పులు, తలనొప్పి, బాడీ డిహైడ్రేట్ అయిపోతుంది. వాటర్ ప్యాక్లోని ORS కలుపుకుని తాక్కుంటూ వస్తున్నాం. చూడండి ఎలా ఉందో పరిస్థితి. దోలు తీరి బ్యాడ్ మిగులుతుంది. అందరూ అక్కడ చూసి ఇక్కడ చూసి నమ్మొచ్చికండి, దోళ తీరిపోతుంది. ఆల్మోస్ట్ ఇక్కడ ఏదో చిన్న అరుపులు వినిపిస్తున్నాయి. వచ్చేసినట్టున్నాం. దేవుడా అంటే చిత్రం చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా బాబు. వ్యూ మాత్రం అదిరిపోయింది.
వ్యూ మాత్రం సెక్సీ. అదే అలసిపోతున్నా మనిషి. అడిగి పెట్టాను తల్లి నేను. వ్యూ మాత్రం వేరే ప్రపంచంలో ఉన్నామా అనేలా ఉంది. ఇక్కడ కరెంట్ కూడా ఉండేలా లేదు. ఆ కిందన బాయ్స్ వెళ్తున్నారు కదా, వాళ్ళు వెళ్ళిన ప్లేస్ నుండి వెళ్ళిపోండి అని అన్నారు. ఇప్పుడు మేము అక్కడ నుండి వెళ్ళిపోతాం. ముసుగు దొంగలు చూస్తారా? నల్ల దొంగ తెల్ల దొంగ ఈట్ పడ్డానికి వచ్చారా అంటే వైట్ డెవిల్ బ్లాక్ డెవిల్. ఐఎమ్ బ్యాట్మ్యాన్. ఆ దారి నుండి ఇలాగ వెళ్తే లాంగ్ అయిపోతుంది అంటే ఇలా దిక్కు వచ్చేస్తున్నాం. ఇప్పుడు ఈ చిన్న ప్యాచ్ రోడ్ నుండి వెళ్ళాలి. ఒక హాఫ్ అన్ అవర్ 20 to 30 minutes కవర్ అవుతుంది అని చెప్పారు అక్కడ ఒక అతను. సో అందుకని ఇలాగ వచ్చేస్తున్నాం. మీకు దూరంగా వాటర్ ఫ్లో కూడా కనిపిస్తుంది అక్కడ. అంటే ఆల్మోస్ట్ వచ్చిన ఫీలింగే. ఇలా ఉన్నా పర్వాలేదు. ఆ రోడ్డు ఏటో మరీ దారుణంగా ఉంది. చూడండి ఈ కొండ దిగాలి ఇప్పుడు. అతను చెప్పినట్టు అలాగొస్తే ఇలాగొస్తుంది. అందుకు ఇదంతా కొండ. మేము ఇప్పుడు ఇక్కడ దారి ఉంది చూసారా, ఆ పైనుండి దిగిలాగా వచ్చాం. అదే అలా రోడ్డు మీదుగా వెళ్ళుంటే, ఇదిగోండి ఇక్కడ రోడ్డు చూపిస్తుంది కదా, అది చాలా లాంగ్ ఉంది, ఇంకాను టైం పట్టేస్తుంది. ఇది కొంచెం షార్ట్ కట్ బాగానే ఉంది. కానీ కింద స్లోప్ చూడండి, అక్కడ చాలా డేంజర్. మంచి షూ అది వేసుకుంటండి, చెప్పులు వేసుకుని వచ్చేస్తాం, నిక్కర్ వేసుకుని వచ్చేస్తాం అంటే అవ్వదు. ఇక్కడ ఆడు చూసారా కొండల్లో బాత్రూమ్ వస్తుంది ఆడికి. ఎందుకంటే అక్కడ వాటర్ ఫ్లో అవుతుందా, అలా వెళ్ళి అటు సైడ్ ఇంటి దారి. మ్యాక్సిమం మనం అయితే వచ్చాం అని అనుకుంటున్నాం. చూడండి మౌలి వద్దురా పెద్ద కేలి ఇలా ఉంది. అదిగోండి చెప్పిన దారి అదే. అలా రావాలి. మేము ఇలా షార్ట్ కట్లో ఉండి వచ్చేసాము. కొంచెం టైం సేవ్ అయింది. చూసుకోండి, స్లిప్ అయితే ఇంకంతే. లవర్స్కి వాళ్ళకి తోసుకోవడానికి మంచి స్పాట్. పెద్ద కంట్రీలో ఉన్నావు బేటా నువ్వు. బాగా ఇదైపోయా నువ్వు. ట్రెండింగ్. చూడండి ఫ్రెండ్స్, అక్కడ చిన్న ఇల్లులు, అవుట్డోర్లు అవన్నీ. చిన్న ఫ్యామిలీ ఒకటి స్టేయింగ్ ఉంటుంది. ఎంతసేపు అన్నా పడుద్ది? ఇంకా 1 hour 30 minutes పడుతుంది. 1 hour 2 hours పడుతుంది. సాధించారా? అది మ్యాటర్. పనసపండు క్యాచ్ చేశారు బాయ్స్. ఇంకా ఏటో ఒకళ్ళు గంట ఉన్నారు, ఒకళ్ళు 2 గంటలు ఉంటున్నారు. వెళ్ళిపోవడమే ఇంకా వాళ్ళు వీళ్ళు చెప్పింది వినుకుంటూ. ధైర్య సాహసే లక్ష్మి, అంతే. వచ్చాం ఫ్రెండ్స్. కానీ ఇక్కడ నుండి ఇంకొక 1.5-2 kilometers ఉందట. చూడాలి మరి ఎంతసేపు పడద్దు. ఒక్కొక్కళ్ళు చెప్పాను కదా ఇందాకలా, ఒక్కొక్క డిస్టెన్స్ చెప్తున్నారు. మెయిన్ ఎంట్రన్స్కి అయితే వచ్చాము. కొంచెం అలిపిరి మెట్ల నుండి మోకాళ్ళ పర్వతానికి వచ్చిన ఫీలింగ్ వచ్చింది నాకు. కింద మెట్ల నుండి మోకాళ్ళ పర్వతానికి వచ్చిన ఫీలింగ్ వచ్చింది. అంటే 70% కవర్ చేసాం. లొద్దా అరే బండి పడిపోయిందిరా పాపం. చూడండి ఫ్రెండ్స్, ఇది 4వ కొండ అనుకుంటున్నాను. 3వ కొండ 4వ కొండ. ప్యాక్ మొత్తం ప్యాక్. దయచేసి రండి, ప్రాపర్గా రండి. మాలా 9:30-10 స్టార్ట్ అవ్వకండి. వస్తే మార్నింగే స్టార్ట్ అయిపోండి. 2 or 3 కైనా స్టార్ట్ అవ్వండి. మీరు టిఫిన్లు అన్నీ చేసుకొని వచ్చేసరికి 9 అయినా టైం స్పెండ్ చేయడానికి ఉంటుంది. మేము వచ్చినట్టు మాత్రం ఏదో ఈజీగా వెళ్ళిపోవచ్చు అన్న మైండ్ సెట్ అయితే రాకండి. చాలా కష్టంగా ఉంది.
అందులో వర్షం ఒకటి కదా, జారు అది. అమ్మ ఉన్న కొండల్లో కన్నా ఇక్కడ అదే హైయెస్ట్ పీక్. అండ్ ఇక్కడ ఇంకో వే ఉంది చూడండి, జూమ్ చేస్తున్నాను. అదిగోండి అక్కడ ఒక మట్టి రోడ్డు కనిపిస్తుంది చూస్తారా, కరెక్ట్గా వేలు పెట్టిన చోట. అలా మళ్ళీ దారి ఉంది ఆ కొండల్లోకి. ఆల్మోస్ట్ వచ్చేసినట్టున్నాం. వాటర్ ఫ్లో అయితే కనిపిస్తుంది కిందన. బాగుంది, నిజంగా బాగుంది. అంటే ఎవరైతే ట్రెక్కింగ్కి వాటికి ఇంట్రెస్ట్ ఎక్కువ చూపెడతారో వాళ్ళు కన్ఫామ్గా రావచ్చు. మొత్తం ట్రావెలింగ్ పార్ట్ కాకుండా, ట్రావెలింగ్ ఒక 3-4 అవర్స్ అనుకుంటే, ఇది అచ్చంగా ఒక 2 అవర్స్ పడుద్ది అలవాటు ఉన్న వాళ్ళు వెళ్తే. మాకు మామ 2:30కి స్టార్ట్ అయ్యాం. మనం 2:30కి స్టార్ట్ అయితే ఒక 80% వచ్చాం. ఇప్పుడు 4:10 4:15 అవుతుంది. ఒక 80% వచ్చాం. అది ఫుల్ స్లిప్పరీ. చూడండి ఎంత జారుగా ఉందో. జారితే డైరెక్ట్ ఆ కిందకే. మామ చూసుకో, జారుడుగా ఉంది ఇక్కడ. అదంతా ఇంకా కింద లోయే. సో చూసుకుని జాగ్రత్తగా ఆచి తూచి అడిగేయాలి. చిన్న స్లిప్ అయినా కేల్కత్తా దుకాన్ బంద్. వచ్చాం అమ్మ, వచ్చాం అమ్మ, దొరికింది గ్రిప్. వచ్చాం నన్ను చూస్తావు అన్నా. ఇప్పుడు వెళ్ళరా, వస్తున్నా. ఇప్పుడు వెళ్ళరా పైకి. 1/2 అవరా. సూపర్. ఇటు సైడ్ వెళ్ళకండి, మీరు అక్కడి నుండి రాగానే ఇటు సైడ్ వెళ్ళాలి. చాలా స్లిప్పరీగా ఉంది, చూసుకొని వెళ్ళాలి. రైనీ సీజన్లో కొంచెం రిస్కే, కొంచెం ఇటు చాలా రిస్క్. కింద పడితే మోకాలు చెప్పులు, పళ్ళు, దవడ అన్నీ సైడ్ అయిపోతాయి. నేను బటర్ఫ్లై దోల్ది చూసుకో. మీ ఇంట్లో చెప్పాలి నేను, మళ్ళీ నేను వేసుకొని వచ్చాను నిన్నే. అదే పట్టుకుని వచ్చాను. అదిగా చూడండి ఏం చెప్తున్నాడు, షూ జారిపోతుందట. ట్రెక్కింగ్ చేసి బాగుంది. ఎవరు బాయ్స్ మళ్ళీ రిటర్న్ అవుతున్నారు. వేరే వాళ్ళు వచ్చేసినట్టున్నాం, అరుపులు తెలుస్తున్నాయి. ఎక్సలెంట్. మొత్తం చేపరాయి నాచు పెట్టేసింది. చిన్న స్లిప్ అయితే ఆ కిందకే. ఇంకా ఫస్ట్ నేను అడుగులో అడుగేసుకుని వెళ్ళాలి. వచ్చానమ్మా, వచ్చాను. హైట్స్ ఆఫ్ ఎమోషన్ అక్కడ కనిపిస్తుంది. దర్శనం, నిదర్శనం. ఇప్పుడు ఎటు సైడ్ వెళ్ళాలరా? వచ్చా. సూపర్ రా, సూపర్ రా బిట్టు. ఏది సూపర్. చాలా బాగుంది. అదే వాటర్ ఫాల్ చూడండి ఎలా ఉందో. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఒక అరగంట గంట అలా టైం స్పెండ్ చేసి దిగడం కష్టమే. స్టార్ట్ అయిపోతాం. లొకేషన్ అయితే వచ్చిన దారంతా ఒక టాస్క్ అయితే, ఇక్కడికి వచ్చిన తర్వాత అది మర్చిపోతాం. చాలా అంటే చాలా బాగుంది. బట్ లేదు, తినడానికి ఫుడ్ లేదు, అసలు ఏది దొరకదు. సిగ్నల్స్ కూడా లేవు, ఏది ఉండదు. చూడండి
వాటర్ బాటిల్ అవి పడేస్తున్నారు. దయచేసి అలా చేయొద్దు. చాలా మట్టుకు అన్ని స్పాయిల్ చేస్తారు. ఇది మాత్రం నీట్గా ఉంచండి. మీరు కానీ వస్తే మొత్తం ప్యాక్ చేసుకుని రండి. లగేజ్ ఎక్కువైనా పర్లేదు. ఫుడ్ వాటరు మ్యాండేటరీగా తెచ్చుకోండి. దయచేసి చిన్నపిల్లలతో రావద్దు, పిచ్చెక్కిపోతారు. అది వర్త్ వర్మ వర్త్. ఏది క్యారీ చేసినా కూడా మీతో పాటు తీసుకెళ్ళిపోండి. మినీ బ్రిడ్జ్ నైసా. మామ బ్రిడ్జ్ చూడు. బ్రిడ్జ్ ఎక్కుతున్నాం, పొదలు చూడండి. అమ్మ బాబు, నైస్ నైస్. అమ్మో బాగా సెట్ చేశారు ఇక్కడ. వచ్చేసాం వీళ్ళొద్దా వాటర్ ఫాల్స్. ఫైనల్గా తెలుసు కదా, అనుకున్న సాధిస్తాం. ఆడు మళ్ళీ అటు సైడ్ వెళ్తున్నాడు అలాగా. కానీ వాటర్ ఫ్లో బాగా పెరిగింది. ఎక్కువసేపు ఉన్నాం కూడా, మేము స్టార్ట్ అయిపోతాం. మౌలే వద్దు. లాస్ట్ మేమే ఉండిపోయాం. ఇప్పుడు స్టార్ట్ అయిపోతాం. బాబాయ్ వద్దాం, మళ్ళీ కలుద్దాం. మళ్ళీ ఈసారి బాయ్స్ అందరం ప్లాన్ చేద్దాం. బ్యాక్ టు బేస్. ఇంకా బ్యాక్ అయిపోతున్నాం. ఇంకేం రికార్డ్ చేయాలి. ఎంత వేగంగా అయితే అంత వేగంగా రీచ్ అయిపోయింది బండి దగ్గరికి. అందరూ స్టార్ట్ అయిపోయారు. సో అందుకని బాయ్ గైస్, మళ్ళీ బైకింగ్ మోడ్లో కలుద్దాం. సీ యూ. ఫైనల్గా బండి దగ్గరికి అయితే వచ్చాం గైస్. కరెక్ట్గా బండి దగ్గరికి వచ్చాం. వర్షం పడడం స్టార్ట్ అయింది. ఎంత వేగంగా అయితే అంత వేగంగా ఈ మట్టి రోడ్డు దాటి తార్ రోడ్డుకి వెళ్ళిపోవాలి. ఏదో ఒక రోడ్డుకి చిన్న ఊరు కనిపించేలాగా, లేదంటే రస్క్ అయిపోద్ది మాకు. అది చూడు ఎంత కిందకి దిగిపోయింది బండి. స్టార్ట్ అయిపోతున్నాం. ఈ టైంలో జనాలు వస్తున్నారు. ఈ టైంలో మనం వెళ్తున్నాం కిందకి. ఏదైనా హ్యాండ్ స్ట్రైట్గానే ఉంచుకో. అదే ఇదిగోండి ఫ్రెండ్స్, డిన్నర్ చేయడానికి వచ్చాను నేను, మౌలి. ఇది డాబా పేరు ఇది చూడలేదు. శ్రీ వెంకటేశ్వర ఫ్యామిలీ రెస్టారెంట్. అది శ్రీ వెంకటేశ్వర ఫ్యామిలీ రెస్టారెంట్ అట. సూప్ అయితే ఆర్డర్ ఇచ్చాము. నాన్ వస్తుంది, తినేసి ఇంకా స్టార్ట్ అయిపోతాం. ఇచ్చేసాను. నేను కూడా ఇంటికి స్టార్ట్ అయిపోయాను. ఎగ్జాక్ట్గా 12 అయింది. మార్నింగ్ సిటీ 9:30కి స్టార్ట్ అయితే 12కి వచ్చాం సిటీకి. నేను కూడా ఇంకా ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుంటాను. రిటర్న్ వచ్చేది ఏది రికార్డ్ చేయలేదు, ఎందుకంటే వచ్చిన దారే మేము వెళ్ళాము. హెవీగా వర్షం, చాలా వర్షం పడింది. నాకు ఇంకా రికార్డ్ చేసే ఓపిక లేదు. మెయిన్లీ బ్యాటరీ కూడా కొంచెం ఉంటే ఇదైతే రికార్డ్ చేసుకుందాం అని చెప్పి చూపిస్తాను అలాగా. సో ఇది రోజుతో బ్లాగ్. నేను మళ్ళీ కొత్త బ్లాగ్లో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ కూడా చేయండి. నాకు కొంచెం బూస్టింగ్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ బ్లాగ్.